అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో 8 మంది నిందితులకు 3 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. అయోధ్య ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అయోధ్య ఆలయంలో 42 రోజుల్లో 70 దొంగతనాలు జరిగినట్టుగా తెలిసింది. అయోధ్య రామ మందిరం ట్రస్ట్ విరాళాల చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఆదేశాలతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. చంపత్ రాయ్ తో పాటు అయోధ్య ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా చేశారు. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయోధ్య ఆలయంలో 42 రోజుల్లో 70 దొంగతనాలు జరిగినట్టుగా గుర్తించారు. 3 ఏళ్ల ఆడిట్ లో తప్పుడు లెక్కలు గుర్తించారు. జనవరి 27 నుంచి జూన్ 5 వరకు సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్టుగా దర్యాప్తులో తేలింది. మరోవైపు భక్తులు ఇచ్చిన వెండి ఇటుకల విషయంలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. వెండి ఇటుకలు కరిగించి బ్యాంక్ లాకర్ లో దాచినట్టుగా గుర్తించారు. అయోధ్య విరాళాల మాయం కేసులో 8 మంది నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు ఫైజాబాద్ కోర్టు 3 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. సోమవారం నిందితులను మరోసారి కోర్టులో హాజరుపరుచుతారు. సోమవారం నిందితులను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరే అవకాశం ఉంది. చాలా మంది తాము విరాళాలను చంపత్ రాయ్కే ఇచ్చినట్టుగా ఆరోపణలు చేశారు. విరాళాల రసీదు కూడా ఇవ్వలేదని తెలిపారు. లౌకుష్ మిశ్రా, అవనీష్, అనుకల్ప్ మిశ్రా, కరుణే, రామ్ శంకర్ అలియాస్ తిన్ను యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సుమారు 2 కోట్ల రూపాయల నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జూన్ 13వ తేదీన తిన్ను యాదవ్ ఇంట్లో బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే అయోధ్యపై కావాలనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని యూపీ సీఎం యోగి మండిపడ్డారు. ప్రజల భక్తి విశ్వాసాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఆధారాలు ఉంటే సిట్ కు ఇవ్వాలని యోగి సూచించారు. 19 जून को अयोध्या के दौरे पे था। मैंने तब भी कहा था अयोध्या भारत के सनातन धर्म की आस्था की प्रतीक है। अयोध्या पर आक्षेप मत करो। प्रभु श्री राम की मर्यादा का पालन करना सीखो। और अयोध्या के बारे में जो कतिपय समाचार मिल रहे थे, हमने कहा था एसआईटी गठित की गई है। एसआईटी की रिपोर्ट आने के साथ ही हमारी कार्रवाई भी प्रारंभ हो जाएगी। और आपने देखा होगा एसआईटी की रिपोर्ट आई, तुरंत कार्रवाई प्रारंभ हो गई. విరాళాల చోరీలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని యోగి ప్రకటించారు.